వెల్కమ్ టు పిఆర్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి గెస్ట్తో మీ ముందుకు వచ్చిన, ఎప్పుడు ఆదరించినట్టు ఇప్పుడు కూడా ముందు ముందు అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుని మంచి మంచి సినిమాలలో మంచి పాటలు పాడిండు, తర్వాత ఫోక్ సాంగ్స్, తీన్మార్ సాంగ్స్ అన్నితో పాటు ఒక మంచి గొప్ప వ్యక్తి. తనను కూడా మీ ముందు తీసుకురావడం జరిగింది. అన్నతోని మంచి మంచి పాటలు పాడిపించుకుందామా? ఓకేనా అన్న? నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా అన్న? ఒక మంచి పాటతోని స్టార్ట్ చేద్దాం, ఒక మంచి భక్తి గీతం. తర్వాత మీ ప్రస్తావన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అప్పుడు తర్వాత స్టార్ట్ చేద్దాం. మంచి ప్రారంభం అంటే ఈ కళాకారులకు కళలకు ఆదిదేవుడైనటువంటి ఆ నటరాజస్వామిని స్మరించుకొని ముందుకెళదాం. ఓకే అమ్మా. నటరాజా నాట్య విశారద, నటరాజా నాట్య విశారద, నడిపించుమయా మీ సేవలకై, నటరాజా నాట్య విశారద. మంచున తడిసి మధువుతో నిండి, మంచున తడిసి మధువుతో నిండి, ముసి ముసిగా చిరు నగవులు చిందే, ముసి ముసిగా చిరు నగవులు చిందే, మల్లియలు జాజియలు విరజాజియలు, పూబంతి చేమంతి మందారములే, ఏరి కోరి అనలేని ప్రేమతో కోసి తెచ్చితిమి నీ కొరకే, నటరాజా నాట్య విశారద, నడిపించుమయా మీ సేవలకై, నటరాజా నాట్య విశారద. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న, మంచి భక్తి పాట పాడారు. అట్లనే మీరు ఫస్ట్ అంటే ఎక్కడ మీ జన్మస్థలము, మీరు పుట్టింది పెరిగింది చదువుకుంది? పుట్టింది అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఇప్పుడు సిద్దిపేట జిల్లాగా మారిన చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో పుట్టానమ్మా. అయితే నాకు చదువు కోసమని చిన్నకోడూరు హాస్టల్లో, సిద్దిపేట హాస్టల్లో చదువుకుంటున్నప్పుడే. ఎంతవరకు చదివారన్న అక్కడ? బిఏ అయిపోయిందమ్మా. అక్కడే? అక్కడ కాదు, హైదరాబాద్. అక్కడ అయితే ఇంటర్ వరకు సిద్దిపేటలో. అక్కడ తర్వాత మీరు ప్రాథమిక విద్య అంతా చంద్లాపూర్ చిన్నకోడూరు, హై స్కూల్ అంతా సిద్దిపేట, కాలేజ్ హైదరాబాద్కి వచ్చారు. అంటే అప్పుడు మీరు సింగిల్ గా వచ్చారా? అమ్మ నాన్న? సింగిల్ అమ్మ, సింగిల్ గా. అప్పుడు అంతే విద్యార్థి దశగా ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చే ముందు అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ 82, 83 ఆ ప్రాంతంలో, అప్పుడే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో నాకు హై స్కూల్ నుంచే నేను రసమయ్య బాలకిషన్ గారు, ఎస్ ప్రభాకర్ గారు, నరసింహమూర్తి గారు, వారితోని ఈ కళల పట్ల ఉన్న ఇంట్రెస్ట్తోని ఆ ప్రోగ్రామ్స్కి ఎక్కువ వెళ్ళేది. నేను చదువుకుంటూనే పాటల వైపుకి వెళ్ళేది. అప్పుడు మాకు నెహ్రూ యూత్ అంటే యువజన సంఘాల కింద ఉంటుండే, మదన్ మోహన్ సార్ అని ఉంటుండే. అప్పుడు మా అందరికి కొంచెం లైట్ శిక్షణలాగా ఇస్తుండే. అట్లనే హాస్టల్లో కూడా నేను, బాలకిషన్ అన్న, రత్నయ్య, మన ఎస్ ప్రభాకర్ అన్న, వీళ్ళంతా కలిసి పాడుకునేది జానపదాలు. జానపదాలు అంటే ఫస్ట్ మీకు అంటే వాళ్ళతో వచ్చిన తర్వాత మీరు పాటలు వేసుకున్నారా? తర్వాత మన ఇంట్లో నాకు 7వ తరగతి 6వ తరగతిలో ఉన్నప్పుడే స్కూల్లో అయ్యే కాంపిటీషన్లో తరచూ పాల్గొనేవాడిని. అప్పుడు సినిమా పాట. అంటే మన ఇంట్లో ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? నాన్న, ఇప్పుడు మేము వృత్తిరీత్యా బయళ్ళ వాళ్ళమి. ప్రతిరోజు ఏదో అమ్మవారి పండుగలు ఉంటాయి, మా నాన్న, బాబాయ్, మా బావలు అందరూ పాట పాడేవాళ్ళే కాబట్టి అది విని నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది. దానికి తోడు అప్పుడు మాకు ఈ సురభి నాట్య కళలు అని ఊరూరా వేస్తుండేది, మా చిన్న కోడలు వేసేది. అప్పుడు కూడా నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా పద్యాలు నేర్చుకోవడం మొదలుపెట్టిన అన్నట్టు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఒక మంచి పాట. అప్పుడు మీరు ఏమేమి పాటలు పాడేది? అంటే సినిమాలలో పాడింది స్టార్టింగ్ మహాత్మా సినిమాలో. అంటే స్టార్టింగ్ మీరు సినిమాలో పాట అవకాశం వచ్చిందా? లేదమ్మా, నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో తెలంగాణ ఉద్యమం నుంచే ప్రారంభం. అంత ఉద్యమం కంటే ముందు కూడా ఈ సమాచార పౌర సంబంధాల శాఖ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఇట్లా సాంస్కృతికపరమైనటువంటి సంస్థలు ఏవైతున్నాయో దాదాపు అన్ని సంస్థలలో పద్య నాటకంలో చేశాను, సాంఘిక నాటకంలో చేశాను,
సెమీ క్లాసికల్ దానిలో చేశాను, బ్యాలేలు చేశాను, స్ట్రీట్ ప్లే చేశాను. ఇట్లా అన్నిట్లలో ప్రవేశం ఉంది కాబట్టి ఈ కళల మీద మక్కువతోని స్టడీ చేసుకుంటూ ఇక్కడనే హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయి ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో ఇట్లా అవన్నీ అడుగుతా. ఫస్ట్ మీరు సినిమా పాట అన్నారు కదా, దాన్ని అడిగే ముందు మీరు ఫస్ట్ జానపద గేయాలు అన్నారు మీరు అప్పటి నుంచి కదా. ఇప్పుడు ఆ ఒక పాట తర్వాత మీ సినిమా ఎట్లా వచ్చింది అవకాశాలు దాని గురించి అడుగుతా. ఒక మంచి జానపదం. ఓకే అమ్మ. అయితే మేమందరం కలిసి ఉన్నప్పట్లోనే అప్పుడు నరసింహమూర్తి గారు, ఎస్ ప్రభాకర్ గారు వాళ్ళు ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో సెలెక్ట్ అయ్యి ఆ పాటలు పాడుతుంటే విని ఇన్స్పైర్ అయినా అన్నట్టు. నేను కూడా ఎందుకు కాకూడదని వాళ్ళ దగ్గర నేర్చుకొని సేకరణ ఇచ్చి రేడియో ఎల్లయ్య గారు అని ఉంటుండే. ఈ జానపదంలో కొంచెం వాళ్ళు ఎక్కువ నిష్ణాతులు ఉండే. వాళ్ళ దగ్గర ఆ పాట ఏంటంటే ఒక భార్యాభర్తలకు సంబంధించి భర్త సమాధానాలు అడిగితే కొంటెగా ఆమె ఏం సమాధానాలు చెప్తుంది అనేది. కొయ్యా నిన్ను బొమ్మన్న గాని ఓ భామ, కొయ్యా నిన్ను బొమ్మన్న గాని కొంగు వట్టి నోడెవ్వడే భామ, కొయ్యా నిన్ను బొమ్మన్న గాని ఓ సోసి బామ, ఓ సోసి బామ, ఒయ్యారి బామ, కొయ్యా నిన్ను బొమ్మన్న గాని కొంగు వట్టి నోడెవ్వడే భామ, కొయ్యా నిన్ను బొమ్మన్న గాని మేనత్త కొడుకాట నామేన బావాట, మేనత్త కొడుకాట నామేన బావాట, కొయ్యి మాని కొంగు పట్టేర మామ, యాడికి నన్ను దోలకు మామ, అనరాని మాటలానకు మామ, యాడికి నన్ను దోలకు మామ, ఓరోరి మామ, ఓరోరి మామ, ఒయ్యారి మామ, యాడికి నన్ను దోలకు మామ, అనరాని మాటలానకు మామ, యాడికి నన్ను దోలకు మామ, దంచా నిన్ను బొమ్మన్న గాని దండబట్టి నోడెవ్వడే బామ, దంచా నిన్ను బొమ్మన్న గాని ఓరోరి మావా, మేనత్త కొడుకాట నా చిన్న బావాట, మేనత్త కొడుకాట నా చిన్న బావాట, దంచుమాని దండబట్టేర మావా, యాడికి నన్ను దోలకు మావ, అనరాని మాటలానకు మావ, యాడికి నన్ను దోలకు మావ. ఇట్లా ఆయన అడిగిన ప్రతి దానికి కొంచెం సమాధానం ఇచ్చి మళ్ళీ ఒప్పు అనిపించుకుంటుంది అన్నమాట. అంటే మీరు అప్పుడే ఇట్లాంటి పాటలు నేర్చుకున్నారన్నమాట. సూపర్ అన్న, సూపర్. అంటే మీరు ఫస్ట్ అక్కడ సిద్దిపేటలో చదువుకున్నప్పుడే ఈ పాటలు స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి. అప్పటి నుంచి మీరు అంటే తెలంగాణ ఉద్యమం కూడా అక్కడ నుండి స్టార్ట్ చేసి తెలంగాణ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాకనే ఉద్యమం. అంటే ఇంటర్ ఫస్ట్ తొలిదశ ఉద్యమంలో నేను పార్టిసిపేట్ చేయలేదు, కానీ మలిదశ ఉద్యమం అయితే నా కళ్ళ ముందే జరిగింది. ఎందుకంటే నేను 83లోనే హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయినా కాబట్టి అప్పటి నుంచి జరిగిన దాదాపు ఎన్టీఆర్ గారితో మొదలు పెట్టుకుంటే 6వ 7వ ముఖ్యమంత్రి వరకు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో బాగా చురుకుగా పాల్గొనేవాడిని. గవర్నమెంట్ డిపిఆర్ఓస్ కానీ ఇట్లా సాంగన్ డ్రామా డివిజన్ అని ఇట్లా అంటే ప్రచారానికి సంబంధించిన ప్రతిదానిలో దాదాపుగా నేను ఉండేవాడిని. అట్లా ఎక్కువ ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్ అన్న. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏమన్నా స్టేజ్ షోలు తర్వాత అట్లాంటి ఇచ్చేవాళ్ళ? అవి మాకు రిపర్టరీ అని ఉండేది, రసరంజని అని. ఇప్పుడు నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాలలో నాగభూషణ్ శర్మ గారు, చాలా గురుగారు ఉన్నారు అప్పుడు, ముఖ్యంగా దీక్షిత్ గారు. ఆ దీక్షిత్ గారి ఆధ్వర్యంలో స్ట్రీట్ ప్లే చాలా దాదాపు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అన్ని మండలాలు అన్ని జిల్లాలు 2 సార్లు తిరిగే సందర్భం కూడా వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఉద్యమంలో కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి అట్లనే అన్న మీరు స్టేజ్ షోలు అవన్నీ చేసారు కదా. మీకు ఇప్పుడు మహాత్మా సినిమాల ఆ పాట ఎక్కడ చూసినా మీరే ఉంటది, ఏ స్టేజ్ మీద కానీ. దానికి చాలా అప్పుడు అవకాశం ఎట్లా వచ్చింది? దీక్షిత్ గారి దగ్గర వర్క్ షాప్ లో చేసేటప్పుడు ఉత్తేజ్ గారు పరిచయం అయింది నాకు. ఉత్తేజ్ గారు కృష్ణవంశీ గారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. అయితే మహాత్మా సినిమా తీసే సందర్భంలో నన్ను అడిగిండు, మీ స్ట్రీట్ ప్లే బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా మాకు ఒక సన్నివేశం 2 పాటలకు అవసరం అని. అట్లా మేము ఉత్తేజ్ గారు కృష్ణవంశీ గారు పిలిచి నన్ను అడిగిండు మహాత్మా సినిమా కోసం అని. దానిలో ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అనే పాట ఉంటుంది కదా, ఆ పాట మొత్తం యాక్టింగ్ చేసింది మేమే అన్నట్టు. ఇప్పుడు నా బ్యాచ్ కాసాల శ్యాము, నేను, నెల్లూరుల ప్రవీణ్, వెంకటేష్, రమేష్, జీవన్, ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా అందులో ఉండే ఒక 45 రోజుల పాటు షూటింగ్ అయినాక ఒకసారి కృష్ణవంశీ గారు వచ్చి
సరదా కూర్చున్నప్పుడు పాట పాడు అంటే ఉత్తేజ్ గారు చెప్పిన అన్నట్టు అనిల్ అన్న బాగా పాడతాడు అని. అట్లా విని ఆ సినిమాలో ఆ పాట పెట్టడం జరిగిందన్న అన్నట్టు. అంటే అట్లా మీకు ఈ నీలపురి గాజుల పాట విని అప్పుడే అన్న వాళ్ళు సెలెక్ట్ చేసిండ్రు. సెలెక్ట్ చేసి మద్రాసు తీసుకుపోయి రికార్డింగ్ చెప్పించి, అది నేను ట్రాక్ కోసం పాడిపిస్తున్నారేమో అనుకున్నా, పాడాక బాగుంది అదే ఉంచేద్దామని అది అక్కడి నుంచి నాకు కొంచెం నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలమని, నలుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను వీడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏదో కోరిక, నల్ల నల్లాని నీ కురులు దూవి తెల్ల తెల్లాని మల్లెలు దురిమి, చేమంతి పూలు పెట్టుకొని నీ పెయ్యంత సెంటు పూసుకొని ఒళ్ళంతా దిప్పుకుంటావా యారంగా పోతూ ఉంటే నిల్వదాయ నా ప్రాణమే, నీలపురి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామణి, నీ చూపుల్లో ఉంది మత్తు సూది నా గుండెల్లో గుచ్చుకున్నది, నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయనమ్మ నీ పైట, నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతి ఒక్కసారి తిరిగి చూడవే, నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామణి. సూపర్ అన్న. అంటే మ్యూజిక్ లో విజయ్ ఆంటోన్ గారు వెరైటీ మ్యూజిక్ చేసి హైప్ తెచ్చింది. చాలా బాగుంది. అది ఎక్కడైనా ఎన్ని స్టేజ్ల మీద చూస్తూనే ఉంటారు మీ పాట. చాలా పాటలు పాడుకుంటారు, చాలా బాగుందన్న. మీకు మంచి అవకాశం. ఈ పాట విన్న తర్వాత ఇంకేమన్నా ఆఫర్స్ వచ్చినాయి? ఈ నీలపురి గాజుల పాట విన్న తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో టైటిల్ సాంగ్ లో పాడే అవకాశం ఇచ్చారు. అవునా అన్న? మిక్కీ జమేయర్ గారు. అంటే అలాగే ఎట్లా తెలిసింది? ఈ పాట బాగా ప్రాచుర్యం పొందింది కదా, ఈ పాట విన్న తర్వాత ఇదే వాయిస్ కావాలని ఆయన పట్టుబట్టి మరి నా నెంబరు దొరకబట్టుకొని పిలిచిండ్రు. ఓకే అన్న. ఇప్పుడు దాని గురించి కూడా అడుగుతా. దాని గురించి కంటే ముందు ఒక మంచి ఉద్యమం పాట ఇట్లాంటివి ఉంటాయి కదా. ఉద్యమం అంటే నేను ఉద్యమాలు జరిగిన దానిలో ఒక ప్రేయర్ గురించి రాసుకున్నా, అది పాడతామా. జయ జయ హే తెలంగాణ పాట కంటే ముందే స్టార్టింగ్ లో నుంచే పాడుతున్నా అన్నట్టు. ఇది పాడండి, తర్వాత దాని గురించి అడుగుతా. అనంత విశ్వభారతి సింధూర తిలకమా, అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా, అనంత విశ్వభారతి సింధూర తిలకమా, అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా, నమామి నమో జననీ నా తెలంగాణమా, తెలంగాణమా, సదా ఇలా సమస్తమై చల్లగ సిరి జల్లుగా మమ్మెల్లర వర్ధిల్లని, తెలంగాణమా నమో నమామి, నా తెలంగాణమా సదా స్మరామి, అనంత విశ్వభారతి సింధూర తిలకమా, అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా, సిరులే స్వరధరులౌ పొంగాడు కృష్ణవేణిని, వేదం అనువాదనాదమైన గోదారిని, సిరులే స్వరధరులౌ గోదారి కృష్ణవేణిని, సిరులే స్వరధరులౌ తలపడింది. అది సూపర్. అది కొంచెం ఎడిట్ చేయాలి. అట్లనే మీరు ఊర్లలో చదువుకున్నప్పుడు స్కూళ్ళల్లో మనకి జెండా వందనాలకి ఏదన్నా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పాడమంటారు. అప్పుడు వాళ్ళందరికి తెలుసా మీరు పాటలు పాడతారని? తెలుసమ్మా. అప్పుడని దేశభక్తి గీతాలు మాకు బాలరత్నం సార్ అని ముందుగా ప్రిపేర్ చేయించి ప్రతి 15 ఆగస్టుకి 25 జనవరికి ఖచ్చితంగా పాడేవాళ్ళం. అవునన్నా. అప్పుడు స్కూల్లో ఏం పాట పాడే చదువు గురించి? అప్పుడు ఎక్కువ భారతమాతకు సంబంధించిన పాటలే. నేను భారతమాత ఇదే నీకు వందనం, ఈ భారత సౌభాగ్యమే మాకు నందనం, భారతమాత ఇదే నీకు వందనం, అజంత ఎల్లోరా నాట్య శిల్ప సంపదలు, కాశీ ప్రయాగ గయా పుణ్యతీర్థయాత్రలు, అజంత ఎల్లోరా నాట్య శిల్ప సంపదలు, కాశీ ప్రయాగ గయా పుణ్యతీర్థయాత్రలు, ఈ దేశపు చరితము రమ్య కథా భరితము,
మన దేశపు చరితము రమ్య కథా భరితము భారతమాత ఇదే నీకు వందనం ఈ భారత సౌభాగ్యమే మాకు నందనం భారతమాత ఇదే నీకు వందనం. ఇట్లా కులాలు మతాలు లేకుండా పెట్రియాటిక్ సాంగ్స్ టైప్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్లా ప్రైజ్లు వచ్చేదన్న బాగా ప్రైజులు బాగానే వచ్చేవి. అప్పుడు ఆ సందర్భంలోనే మాకు మంజీరా అక్షరప్రభ అని అక్షరాస్యత మీద ఉద్యమం. అప్పటి నుంచి ఆ చదువుకు సంబంధించిన పాటలు, ముఖ్యంగా అసలు చదువు అనేది లేకపోతే అభివృద్ధిని సాధించలేకపోయాం. అప్పుడు ఎట్లుండే చదువు, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు చాలా ఇబ్బంది ఉండే, ఇప్పుడు చాలా బెటర్మెంట్ వచ్చింది చదువులో. ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా, మన ముఖ్యమంత్రి గారు కొత్తగా అంటే చదువు మీద తీసుకుంటున్న ఇంట్రెస్ట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అంటే ఏ ప్రభుత్వంలో చదువుకు పెద్దపీట వేస్తుంది కాబట్టి అందరం రాణించగలుగుతాం. అయితే దీని సందర్భంగా, ఎందుకంటే చదువు అనేది మనిషికి విజ్ఞాన నేత్రం అని చదివే దేవేంద్ర గారు రాసిన పాట. చదువంటే మూడో కన్ను ఓ మనిషి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నర చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేకము కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేకము కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నర చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా మానవత మందిరములో దేవుడురా చదువు శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువురా అజరామర చరిత్రకు దర్పణమేరా చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నర చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా సాగర గర్భాల లోతు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణి చదువు మానవ విజ్ఞానానికి మారు పేరు చదువురా వసుదైక కుటుంబాలకు గుర్తులేర మన చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నర చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. అందరూ పిల్లల్లో ముఖ్యంగా ఈ సృజనాత్మకతను పెంచి చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగించాలని ప్రచార కార్యక్రమాలలో ఈ పాటలు కూడా వాడుతుంటాం. పాటలు పాడి జనాలల్లో ఉత్తేజం తీసుకొచ్చేటట్లు అనమాట. సూపర్ అన్న, సూపర్ అన్న. చదువు గురించి చాలా బాగా పాడారు. అట్లనే మీరు అంటే ఇప్పుడు ఏ పండుగలైనా స్టేజ్ షోలు ఇస్తారు మీరు? స్టేజ్ షోలు చేస్తారు ఇంకా? ఇప్పుడు కూడా స్టేజ్ షోస్, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు. అంటే కళకు సంబంధించిన ఏ రకమైన ప్రక్రియ అయినా దానిలో పాల్గొంటాము. సూపర్ అన్న. ఆర్కెస్ట్రా, సినిమా పాటలు కానీ మంచి ఆరోగ్యాలు ఇవ్వాలా, ఇంకా ప్రజలను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే స్టేజ్ కాకుండా ఇంకేమైనా షోస్ ఉంటాయి కదా ఎక్కడన్నా? అంటే ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో కానీ, దూరదర్శన్ కానీ, ఆల్ ఇండియా రేడియోలో 91లోనే నేను సెలెక్ట్ అయినాను ఇప్పుడు బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. అవునా? తద్వారా ఇప్పుడు రీసెంట్గా మన యాదగిరి ఛానల్లో వస్తున్న ఆట పాటలో సీజన్ 1, 2, 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4 కూడా అతి త్వరలో ఆల్ ఇండియా రేడియోలో కూడా ఫస్ట్ నుంచి ఉన్నారు. అయితే ఆల్ ఇండియా రేడియోలో పాడింది ఒక పాట, తర్వాత దూరదర్శన్లో ఎలాంటి పాటలు పాడి అవి కూడా వినిపించాలి. ఫస్ట్ ఆల్ ఇండియా రేడియో, అందులో మీరు ఎలాంటి పాటలు పాడారు, అందులో ఎట్లా సెలెక్ట్ అయ్యారు అది కూడా చెప్పాలి. ఒక మంచి పాట. సరే అమ్మా. ఆల్ ఇండియా రేడియోలో సెలక్షన్ మూమెంట్లో పాడిన సేకరణే కావాలంటే సేకరించుకొని వచ్చినాం అన్నట్టు. అది ఊరు నుండి అప్పుడు నల్గొండ జిల్లా కీర్తిశేషులు పొలిశెట్టి లింగన్న అని ఆయన ఆ సేకరణలో బాగా సహకరించిండు నాకు.
ఆ పాట ఒకసారి గుర్తున్నాయి ఇంకా మీకు అప్పుడు వాడినాయి అన్ని అన్ని గుర్తున్నాయి. ఒక్కసారి జానపదాలు కదా. ఓకే. బాలమ్మ బాగున్నావా, ఈ బావ నీకు యాదున్నాడా, హోయ్ హోయ్. బాలమ్మ బాగున్నావా, ఈ బావ నీకు యాదున్నాడా. పొట్టేగాళ్ళుగున్నప్పుడు పొట్లాడుకుంటిమి, గోలికాయలాడుకొని గొబ్బిళ్ళు పెడితిమి. పొట్టేగాళ్ళుగున్నప్పుడు పొట్లాడుకుంటిమి, గోలికాయలాడుకొని గొబ్బిళ్ళు పెడితిమి. జర్రమల్ల చూడరాద బిర్రుగా వాటయ్య రాద. బాలమ్మ బాలమ్మ బాగున్నావా, ఈ బావ నీకు యాదున్నాడా, హోయ్ హోయ్. బాలమ్మ బాగున్నావా, ఈ బావ నీకు యాదున్నాడా. చిన్నప్పుడు మనమేసిన సిరిమల్లే చెట్టమ్మ, పందిరెక్కి సిగ్గిడిసి మొగ్గాలేసే, పందిరెక్కి సిగ్గిడిసి మొగ్గాలేసే. చేను పక్క సెలక మీద చిన్నగున్న సీమ చింత, ఏం చక్కని ఎర్రెర్రని మొగ్గాలేసే, ఏం చక్కని ఎర్రెర్రను మొగ్గాలేసే. ఆ మొగ్గలు దెంపిస్తనే నీ బుగ్గలు నాకిస్తవా, ఆ మొగ్గలు దెంపిస్తనే నీ బుగ్గలు నాకిస్తవా. జర్రమల్ల చూడరాద బిర్రుగా వాటెయ్యరాద. బాలమ్మ ఓ బాలమ్మ బాలమ్మ బాగున్నావా, ఈ బావ నీకు యాదున్నాడా. ఇట్లా అంటే ఇది అన్ని 3 చరణాలు ఉంటాయి. ఆర్కెస్ట్రా సపోర్ట్ ఉంటే అది ఎంబడెంబడే గుర్తొస్తుంటాయి అమ్మా. సూపర్ అన్న. అంటే అప్పటి నుంచే మీరు ఆల్ ఇండియా రేడియో స్టేజ్లల్లా, అంటే ఆల్ ఇండియా రేడియోలో రెమ్యునేషన్ ఉంటుంది, డబ్బులు ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు. 1200 ఇస్తారు. అది నెలలో అప్పుడే మీకు 1200. 1200 అంటే 800 నుంచి స్టార్ట్ అయింది. తర్వాత బి గ్రేడ్కి వచ్చాక 1200 అయింది. అందులో కూడా అట్లుంటాయా? ఉంటాయమ్మా. సూపర్ అన్న, సూపర్. ఇంకా అంటే దూరదర్శన్ లో కూడా ఎలాంటి పాటలు, అందులో కూడా ఫోక్ సాంగ్స్? ఆల్ ఇండియా రేడియోలో చేసేటప్పుడే నన్ను సమాచార శాఖ, పౌర సంబంధాల శాఖ నుంచి మన ఢిల్లీకి ట్యాబ్లో, అంటే మన ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రదర్శించే శకటాలు ఉంటాయి కదమ్మా. లైక్ మన పరేడ్ గ్రౌండ్స్లో ప్రతి 15 ఆగస్టుకు 26 జనవరికి చేస్తాం కదా, అట్లాంటిది ఢిల్లీలో కూడా అవుతుంది అన్నట్టు. దానికి నేను ఒక్కసారి సెలెక్ట్ కావడం జరిగింది. ఢిల్లీకి పంపించిండ్రు. అప్పుడు మన కాలచక్ర అని అమరావతి చరిత్రను తీసుకుపోవడం జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే. అప్పుడే మీరు అట్లా వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు అంటే అక్కడ ఢిల్లీలో ఎలాంటి పాటలు పాడేది? అంటే అక్కడ కూడా ఫోక్ సాంగ్స్? అంటే కల్చరల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మన తెలంగాణ ఫోకే పాడేది, కానీ దానికి మాత్రం ఒక గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన థీమ్నే పాడాలి. అది ఓం బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి అని అది రికార్డెడ్, దాని మీద మేము ప్లే చేసేది. అది కన్సోలేషన్ వచ్చిందమ్మా అప్పుడు కాలచక్రకి. అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు పార్టిసిపేట్ చేస్తాయి అన్నారు దానిలో. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సూపర్ అన్న, అప్పటి నుంచి మీరు ఉన్నారు. సూపర్ అన్న. అట్లనే ఇప్పుడు ఆటపాట దాంట్లో ఎలాంటి పాటలు పాడుతున్నారు? దానిలో కూడా ప్యూర్ సేకరణే, కానీ ఇప్పుడు జుంగలు ఎక్కువ మంది అయిపోయినాం కాబట్టి పాటల్లో కాంపిటీషన్ ఫుల్ ఉంది దానిలో. ఇప్పుడు కూడా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్ల పాడారు? సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 మొన్న కంప్లీట్ అయిపోయింది ఫైనల్. సీజన్ 4 ప్రారంభం కాబోతుంది, ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. నాకు మిత్రుడు వసీము, మా రామచంద్ర రెడ్డి గారు, కొంతమంది వాళ్ళు సేకరించిన, నాకు మన యశ్పాల్ అన్న, ఇట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా సహకరించి వాళ్ళు సేకరించిన పాటలు కూడా నాకు ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా పొలిశెట్టి లింగన్న రాసిన పాటనే పాడాను నేను. అంటే చమత్కారమైనటువంటి తమాషా సాంగ్ అది. లేరు, చనిపోయిండు. చాలా చాలా గొప్ప పాటలు రాశాను. మనుషులు ఉన్నా లేకపోయినా వారి పాటలు స్థిరస్థాయిగా ఉంటాయి కాబట్టి ఒకసారి. తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది. చమకు చమకు బలె ఎర్రని రంగు నిగనిగమంటోంది, జిగినక నిగనిగమంటోంది. గల్లు 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 కాలి గజ్జలోయ్, చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్. గల్లు 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 కాలు గజ్జలోయ్, చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్. తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది, బిరబిర చిన్నది పోతోంది. చమకు చమకు బలె ఎర్రని రంగు నిగనిగమంటోంది, బలె బలె నిగనిగమంటోంది.
ఎవరో గని సక్కని గుమ్మ ఏ ఊరిది ఈ చిలకమ్మ వయ్యారాల వంపుల కొమ్మ చూడముచ్చటాయేనమ్మ ఎవరో గని సక్కని గుమ్మ ఏ ఊరిది ఈ చిలకమ్మ వయ్యారాల వంపుల కొమ్మ చూడముచ్చటాయేనమ్మ బలె బలెదని సొగసులు చూస్తే మజా దాగినట్టుగా ఉంది కొంగు భుజం జార చూపితే అతరు చిలికినట్టుగా ఉంది రంభా ఊర్వశి మేనక గాదు కిన్నెర వన్నెలు మించినాదిరా వెలుగు జిలుగులా వన్నె చిన్నది అందానికి అందాల బొమ్మది గల్లు 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 కాలి గజ్జలోయ్ చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్ గల్లు 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 కాలి గజ్జలోయ్ చిన్నదాని సిగ నిండా మల్లె మొగ్గలోయ్ తలుకు తలుకు బలె సిలుకు చీరది చిన్నది పోతోంది బిరబిర చిన్నది పోతోంది చమకు చమకు భలె ఎర్రని రంగు నిగ నిగమంటోంది జిగినక నిగ నిగమంటోంది ఇట్లా సూపర్ అన్న. అంటే మీరు బాగుంది. మీరు ఆ చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అన్న మీరు పాటలు పాడబట్టి? 40 సంవత్సరాలు అయిందమ్మా. 40 సంవత్సరాలు ఉంది ఇందులోనే ఉన్నారు. సూపర్ అన్న, చాలా గొప్ప వాళ్ళు మీరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పాడు ఇంకా కళకు ముసలితనం ఉండదు అనుకో, కానీ కొంతమంది వేరే వేరే పనులలో పడిపోయి మర్చిపోతూ ఉంటారు. కానీ మీరు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. నా వృత్తి ప్రవృత్తి ఇదే కాబట్టి ఇప్పుడు నా ఉద్యోగం కూడా తెలంగాణ సాంస్కృతిక సారథిలో పాటల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించడం, అది కూడా పాటల ద్వారా కాబట్టి అందరికీ సేవ చేసే అదృష్టం కలిగినందుకు నిజంగా సంతోషం. సూపర్ అన్న. అక్కడ ఇక్కడ పోయి మళ్ళీ కళ దాంట్లోనే పడిపోయారు అనమాట. సూపర్ అన్న. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. నేను ఫస్ట్ మిమ్మల్ని సినిమాల గురించి అడిగాను. ఇప్పుడు అదే అడగబోతున్నా. మీరు మహాత్మా సినిమాలో పాట పాడారు, దాని తర్వాత ఇంకేమో ఏమి సినిమాలలో అవకాశాలు వచ్చాయి? మహాత్మా సినిమా పాట విన్న మిక్కిజే మేయర్ గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిత్రా మేడం గారితో నాకు పాడే అవకాశం కలిగింది. అవకాశం ఎట్లా వచ్చింది అంటే సారే గొంతు విని పిలిపించారు. సార్కి ఎవరు చెప్పారు? పాట విన్న చాలా హైలైట్ అయిపోయింది. మహాత్మా విడుదల కావడం, ఆ పాట వినడం, ఆ వాయిసే కావాలని సారు నన్ను పిలిపించుకొని వారి మేనేజర్ వెంకట్ గారి ద్వారా పిలిపించి అప్పుడు ఎట్లుండేవి ఫీలింగ్? ఇట్లా ఒక జానపద గాయకుడి నుండి అంత పెద్ద డైరెక్టర్ దగ్గర ముఖ్యంగా చిత్ర మేడంతో పాడడం అంటే పెద్ద సముద్రం. మీరు చిన్న చిన్న అప్పటి నుంచి కూడా సినిమాలకి వెళ్ళిపోయారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? మంచిగా అంటే ఒక వెంకటేష్ గారు చాలా హ్యాపీ అనిపించింది కదా. ఆ సాకి కూడా సీతమ్మ వాకిట్లో సినిమాలు చూసారు మీరు? చూసినాం. కానీ ఆ పాట మీరా కాదా అని ఎవరికి తెలియదు కదా, ఒక్కసారి ప్రేక్షకుల కోసం. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట ఎరుపయ్యింది, రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా. దీని తర్వాత చిత్ర మేడం సాంగ్ మళ్ళీ మధ్య మధ్యలో నా ఫ్రేజెస్ వస్తుంటాయి. సూపర్ అన్న. అంటే ఒక రోజులో అయిపోయింది ఇది? ఒక 2 days పట్టింది. అవునా? 2 days. ఎక్కడ చేసిర్రు అది రికార్డింగ్? మిక్కిజే మేయర్ గారి స్టూడియోని ఇక్కడే కొండాపూర్, హైదరాబాద్. సూపర్ అన్న, సూపర్ అవకాశం. ఇంకోటి చందమామ కథలు సినిమాకి మద్రాసు తీసుకెళ్ళిండు మిక్కిజే మేయర్ గారు. ఇంకా సినిమాలలో పాడిరా? చందమామ కథలు, నివురు, ఆర్కే అదుర్సు, ఇట్లా ఒక 8 సినిమాలలో పాడిన కొన్ని రిలీజ్ కానీ కూడా ఉన్నాయి. నివురులో కూడా టైటిల్ సాంగ్ అమ్మ, నివురు సినిమా. నివురు కప్పిన నిప్పు అంటాం కదా, అట్లా. చందమామ కథలో కూడా ఫుల్ లెంత్ సాంగ్ 6 జంటల మీద నరేష్ గారు, ఒక 6 జంటలు ఉంటాయి. చందమామ కథల సినిమా విన్నారు కదా? విన్నాను కానీ పాటలు మిక్కిజే మేయర్ గారి దర్శకత్వంలోనే చందమామ కథల సినిమాలో కూడా పాడే అవకాశం వచ్చింది. నాకు ఆధార్ కార్డు ఉంది, జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉంది, పిల్లనిచ్చేవారెవరు, కానరారే నాకెవరు, దేవుడా 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 దేవుడా. ఇట్లా ఈ దేవుడా అనే టైటిల్ కొడితే మీకు దానిలో వచ్చేస్తుంది. చందమామ కథ సినిమాలో దేవుడా అని
సబ్ టైటిల్ కొడితే ఆ సినిమా వచ్చేస్తుంది. సూపర్ అన్న. అంటే చాలా బాగా ఇంకెన్ని వచ్చింది. ఎన్ని సినిమాలలో పాడారు? ఒక 8 సినిమాలలో పాడానమ్మా. మహాత్మా, ఒకసారి ఆ సినిమా సీతమ్మ పేరు వాకిట్లో, చెప్పి అందులో చిన్న చిన్న బిట్స్ మన ప్రేక్షకుల కోసం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆ, మహాత్మా, చందమామ కథలు, నివురు, ఆర్కే అదురుసు. నివురులో టైటిల్ సాంగ్ అది చాలా మ్యూజిక్ డామినేట్గా ఉంటుంది. నివురు 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 అని ఉంటుంది. అంటే అంత ఫాస్ట్ టెంపో కాబట్టి సాహిత్యం సరిగ్గా ఓకే గుర్తులేదు. అన్న, మొత్తానికి అయితే పాడారు. ఇంకా ఏమో సినిమాలు అందులో కూడా చిన్న చిన్న బిట్స్ ప్రేక్షకులకు తెలవాలి కదా, అన్ని సింగిల్ కొంతమంది సింగిల్ బిట్ కాదు, ఫుల్ లెంత్ బయటికి సాంగే. రారన్న. ఓకే. కొంచెం కొంచెం ఇట్లా పాడండి. ఇప్పుడు ఈ 4 అయితే రిలీజ్ అయినాయమ్మా. అవును. ఇంకా రిలీజ్ కావాల్సినవి 2 ఉన్నవి. ఓకే అన్న. అవి కూడా చూద్దామా. కొంచెం కొంచెం వినిపించచ్చు కదా. ఇట్లా ఇక ఎక్కువ నాకు ఈ ప్రజలను జాగృతపరిచే విషయాలంటే బాగా ఇష్టం. ఓకే. అందుకని మన పర్యావరణాన్ని పరిరక్షించడం, ఆ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అందరికీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పడం, ఇప్పుడు నా వృత్తి కూడా అదే అయిపోయింది మా డ్యూటీ పరంగా. అవును. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఏదైనా కాంపిటీషన్స్ ఉంటే పాటలు, నాటకాలు, పద్య నాటకాలు ఇవన్నీ తరచుగా. నాటకాలు కూడా వేస్తారు. శ్రీకాళహస్తీశ్వర అని పద్య నాటకం దగ్గర దగ్గర ఒక 13 ప్రదర్శనలు వేసాం మేము. ఆ బ్యాచ్ ఉంది హైదరాబాద్లో. ఓకే. వాళ్ళంతా పెద్దవారు. పెద్దోళ్ళు ఇంకా ఉన్నారా అన్న మీతో చేసిన వాళ్ళందరూ? అందరూ ఉన్నారు. ఒక గురుగారు దీక్షిత్ గారు కీర్తి శేషులు అయ్యారు. ఓకే. ఓకే. అలాగే అన్న అప్పుడున్న ఏమంటారు రైటర్స్, ఇప్పుడున్న రైటర్స్, అప్పుడున్న వాళ్ళ దాంట్లో ఎట్లా ఉండే సాహిత్యము, ఇప్పుడున్న వాళ్ళ దాంట్లో ఎట్లా ఉంది? ఇక ఎవరి కలం గొప్పతనం వారిదే. అంటే తరాలను బట్టి వాళ్ళ రచనలు కూడా మారుతున్నాయి. కానీ ఎన్ని తరాలు మారినా నన్ను బాగా అభిమానించేది దాశరథి గారిని. దశరథి. ఎందుకంటే వారి రచనలు ఇప్పటి వరకు చెక్కు చెదలకుండా, ముఖ్యంగా ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట మంచి పాట. నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఓకే అన్న. ఒకసారి మీకు అంటే ఆ పాట మీకు ఇష్టం, తర్వాత ఆయన చాలా గొప్పవాళ్ళు. చాలా గొప్పవాళ్ళు. చాలా. ఒక్కసారి ఆ పాట మనకు. సరేమా. అనాథులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఓ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో. సూపర్ అన్న. దాశరథి గారి వేరే ఉంటాయి ఆయన పాటలన్నీ, కానీ ఎక్కువ ఈ పాటలు వినబడతాయి తెలుసా. ఎక్కడ స్టేజ్ మీద మనం ప్రోగ్రామ్ చూస్తాం కదా. అట్లనే అన్న మీరు ఇన్ని సినిమాలలో పాటలు పాడారు కదా, ఇన్ని సినిమాలల్లో మీకు నచ్చిన పాట, అలాగే మంచి పేరు తెచ్చింది? నచ్చిన పాట అంటే మహాత్మా సినిమాలో నీలపురి గాజుల ఓ నిలవేణి అనే ఆ పాట చాలా పేరు తెచ్చింది. దాని తర్వాతనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చందమామ కథలు, ఈ మంచి మంచి పాటలకు అవకాశం కల్పించింది. అంటే సూపర్ అన్న. అంటే అందరికి మీరు పెద్ద హీరోలకే వాడారు. అవును. అంటే స్టార్టింగ్ పెద్ద హీరోలతో, అంటే శ్రీకాంత్ గారు కూడా అప్పుడు మంచి హీరోనే. శ్రీకాంత్ గారి 100వ సినిమా అది. 100వ సినిమాకి మీరు వాడినంటే ఫస్ట్ కృష్ణవంశీ సాంగ్, గారి డైరెక్షన్ లో వాడడం అంటే ఫస్ట్ సాంగ్ అనమాట. సూపర్ అన్న, సూపర్. అట్లనే అప్పుడు మరి ఎంత ఇచ్చిర్రు? అప్పుడు ఒక 30,000 దాకా ఇచ్చిండ్రమ్మా. అంటే మేము షూటింగ్లో కూడా ఒక 45 days మా బ్యాచ్ అందరం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో 45 రోజులు కంటిన్యూగా షూటింగ్లో కూడా ఉన్నామన్నట్టు ఆ పాట మొత్తంలో. మీరు ఎప్పుడన్నా మహాత్మా సినిమా వస్తే చూడండి, ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ అనే పాట ఉంటుంది. ఆ పాట మొత్తంలో మన నేషనల్ ఫ్లాగ్ డ్రెస్ ఉన్న సభ్యులందరూ మా టీం అన్నట్టు. నేను కాసల్ల శ్యామ్. పాటనే కాకుండా మీకు సినిమాలో కూడా నటించే అవకాశం ఇచ్చారు. సూపర్ అన్న. మీకు ఇలాంటి ఆఫర్స్ ఇంకా బాగా రావాలి, ఇంకా మీ గొంతు నుంచి మంచి మంచి పాట పాడాలని కోరుకుంటున్నా. అట్లనే మీరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. మీరు కళా ప్రస్తావనే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అంటే అందులో కూడా ఉంటాయి కొన్ని కొన్ని. అందులో ఎలాంటి పాటలు ఉంటాయి అంటే దేని గురించి చెప్తారు ఎక్కువ? అంటే ఎక్కువ ఇప్పుడు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ప్రజలకు చేరవేయడమే మెయిన్ మోటివేషన్. అందులో భాగంగా పరిసరాలను, పర్యావరణాన్ని, ఇట్లా సామాజిక పరమైనటువంటి సమస్యల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, అంటే వారి సహకారం కూడా ప్రభుత్వానికి అందించినట్లయితే అందరం ఆరోగ్యంగా ఉంటాం, అభివృద్ధిని సాధిస్తాం అనే సందేశాన్ని ఇచ్చే పాటలతో ఎక్కువ ప్రచారం చేస్తుంటాం. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, దాదాపుగా అన్ని గ్రామాలు తిరిగి ప్రచారం చేస్తున్నామమ్మా. అందులో ఒకటి మంచి పాట మీకు ఎక్కువ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, మనం పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మన భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అది ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. గతంలో వల్లంపట్ల నాగేశ్వరరావు సార్ గారు కూడా ప్రచార కార్యక్రమంలో వాడిన దాన్ని కొంచెం బాణీ మార్చుకొని నేను ప్రచారంలో ఉపయోగిస్తున్నాను. ఒక్కసారి వాడండి. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. మురికితో మూల్గుతోంది మూసీ నది హృదయం, కుళ్ళుతో కుములుతోంది హుస్సేను సాగరం. మురికితో మూల్గుతోంది మూసీ నది హృదయం, కుళ్ళుతో కుములుతోంది హుస్సేను సాగరం. కలుషితమైపోతోంది భూగర్భ జలము, కలుషితమైపోతోంది భూగర్భ జలము. బడబాగ్నిగా రగులుతోంది ధరణి ఆద్యంతం. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. పూర్లాడే శవాలు పుణ్య నది గంగలో, కాలుష్య నివారణను త్రొక్కినాము తుంగలో. పరిశ్రమల విషములు గోదావరి గుండెలో, పరిశ్రమల విషములు గోదావరి గుండెలో. జీవరాశి బలవుతుంది స్వార్థపరుల అండలో. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. స్వార్థం అజ్ఞానంతో కొనితే కుమరణం, తప్పు తెలుసుకోకుంటే తప్పదింక ప్రమాదం. స్వార్థం అజ్ఞానంతో కొనితే కుమరణం, తప్పు తెలుసుకోకుంటే తప్పదింక ప్రమాదం. జలముల సద్వినియోగం కావాలి మన ధ్యేయం, జలముల సద్వినియోగం కావాలి మన ధ్యేయం. ఆనాడే భారతం నిజంగా సుజలాం, ఆనాడే భారతం నిజంగా సుజలాం. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. సూపర్ అన్న, మీ దగ్గర బోల్డ్ అన్ని పాటలు, అంటే దేన్ని అడిగినా కూడా మీరు పాడే అంత ఉన్నది, అన్ని తెలుసు మీరు, ఎందుకంటే అప్పటి నుంచి 40 సంవత్సరాలు ఉన్నారంటే అన్ని సమస్యల పట్ల మీకు అన్ని ఉన్నాయి. మన ప్రోగ్రామ్ ఇంకా అసలు ఒడవదు, ఇంకా పెద్ద టైం కావాలి మీతో పాటలు పాడిపించుకోవాలంటే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని అవకాశాలు రావాలి, ఇంకా మీ గలం నుంచి ఇంకా మంచి మంచి పాటలు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమయాన్ని ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంతమంది ప్రేక్షకులను అలరించే అవకాశాన్ని కల్పించిన మీకు, ఈ స్టూడియో యాజమాన్యానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అన్న. ఓకేనా, చాలా